The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Mark's Gospel, chapter 4, from 35 to 41. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41 వరకు చదువుకుంటాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. Shall we pray for the guidance of the Holy Spirit? పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for helping us right from the time we have gathered in thy presence. తండ్రి, నీ సన్నిధిలో మేము చేరి వచ్చిన సమయం నుండి మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank thee for the time of worship and also participating in the table. ఆరాధన సమయము, బలలో పాల్పొందిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Now before we leave to our respective places, once again we are desiring to hear thy still small voice. మా ప్రాంతాలకు మేము వెళ్లే ముందుగా మరొక పర్యాయం మీ మెలనైన స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాం. Because we need thy word as we are walking in this wilderness. Thy word is a lamp unto our feet and a light unto our path. ఈ అరణ్య యాత్రలో మేము ఉండగా ప్రభువా, నీ వాక్యం మాకు ఎంత అవసరం. నీ వాక్యం మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునై ఉన్నది. O Lord, by the entrance of thy word there will be great light. ప్రభువా, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. Speak to me. నాతో మాట్లాడండి. Though we are standing, though our dear ones are sitting, all are in need only. ప్రభువా, మేము ఇక్కడ నిలబడి ఉన్నా, మా ప్రియులు కూర్చొని ఉన్నా, మేమందరం అక్కరలో ఉన్న వారమే. The Holy Spirit may minister the word of life, O Lord, unto every one of us according to our need. పరిశుద్ధాత్మే మా అందరి ప్రతి ఒక్కరి అక్కర కొలది నిత్య జీవ వాక్యమును పరిచర్య చేయను గాక. We are claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకైన మీ వాగ్దానములను We are bringing కోరుకుంటున్నాం. all of us in the sprinkling of thy precious blood. మమ్మల్ందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. Open thou our eyes of understanding, open thou the scriptures unto us. ప్రభువా, మేము గ్రహించినట్లు మా మనోనేత్రం తెరవ చేయండి, మీ లేఖనాలను మా కొరకు తెరిచి ఉంచండి. Ascribing all glory unto thee, expecting great things in Jesus' precious name we pray. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ, మీరుని గొప్ప కార్యాలు ఆశిస్తూ, యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Mark's Gospel, chapter 4, is a very, very familiar chapter. మార్కు సువార్త 4వ అధ్యాయం అందరికీ బాగా పరిచయమైన వాక్య భాగమే. And now from verse 35 we all know Lord Jesus Christ along with his men, that is the disciples, he is crossing the sea of Galilee. ఈ 35వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో కలిసి ఆ గలిలయ సముద్రం దాటి వెళ్ళే సందర్భం. As a matter of fact, that day they are so much tired. వాస్తవంగా చెప్పాలంటే ఆ దినము వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. If you read right from the first verse of 4th chapter, 4వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి గాని చదివితే many people came to Jesus. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి And వచ్చారు. Lord Jesus Christ also sharing so many parables with his disciples. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులతో అనేకమైన ఉపమానాల్ని పంచుకున్నాడు. Like the parable of sower and the seed. విత్తువాడు విత్తనముల గురించి. And like every one of us, like many of us, when the Lord Jesus Christ was telling the parable, and they were waving their head as if they understood. మనలో చాలా మంది చేసినట్లుగా మనకున్న అలవాటు లాగానే ఆయన ఉపమానాలు చెప్తా ఉంటే అంత అర్థమైనట్టుగానే తల ఊపుతా. Everybody has gone. నిద్రపోతా ఉన్నాడు. So it is a very long day for Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దినమంతా కూడా బాగా పని చేస్తున్నాడు. As I told you, not one parable, many parables. Verse 33. మీతో చెప్పినట్లుగా ఒక ఉపమానం కాదు, అనేకమైన ఉపమానాలు చెప్పాడు. 33వ వచనం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. See how many parables. వారికి వినుటకు శక్తి కలిగినంత కొలది. చూసారా ఎన్నెన్ని ఉపమానాలు చెప్పాడు. వారికి వినుటకు శక్తి కలిగినది కొలది. ఇలాంటి
అనేకమైన ఉపమానములను చెప్పి, So what I want to tell is, నా ఉద్దేశం ఏమిటిదంటే, that day was a very hectic day, tiresome day to Lord Jesus Christ and also to the disciples. ఆ దినం యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో విస్తారమైన పని కలిగిన దినం, శిష్యులు కూడా బాగా అలసిపోయినటువంటి దినం. Now the Lord asked immediately in the evening, let us go to the other side. ఇప్పుడు ప్రభు ఆ దినమే సాయంకాలం అయినప్పుడు అద్దరికి వెళ్దాము అని చెప్పాడు. And if you see the 5th chapter, మీరు 5వ అధ్యాయంలో గాని చూస్తే, and in the very first words they have gone to that place where the legion, the demons possessed a place, that is the tombs. మొదటి వచనం మనం చూస్తే అక్కడ ఆ దయ్యాలు ఉండే, ప్రేతాత్మలు ఉండే, లేక సమాధుల దగ్గరికి వచ్చాడు అనుంది. Because he has seen the need of a person there. ఎందుకనగా అక్కడ ఒక వ్యక్తి యొక్క అక్కరని చూశాడు. So now according to the commandment of God, ఇప్పుడు ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి now the disciples started going to the other side of Galilee. శిష్యులు గలిలయ సముద్రం యొక్క అద్దరికి వెళ్ళడానికి ప్రయాణం ఆరంభించినారు. They are not having any motor boats, they have to row the boats. వారి దగ్గర మోటార్ బోట్ లాంటివి లేవు, ఆ దోణెలు వారు ప్రయాణం నడిపించుకుంటూ వెళ్ళాలి. And we all know about the Sea of Galilee. ఇక గలిలయ సముద్రం గురించి మనకు తెలిసిందే It is కదా, having 2 or 3 names. దానికి 2-3 పేర్లు ఉన్నాయి. Sea of Galilee, గలిలయ సముద్రం, Sea of Tiberias, తిబేరియా సముద్రం, and also the Lake of Gennesaret. గన్నెసరేతు సరస్సు అని కూడా అంటారు. Why it is having 3 names? ఎందుకు దానికి 3 పేర్లు ఉన్నాయి? Because in the land of Galilee it is there, that's why it is known as Sea of Galilee. గలిలయ ప్రాంతంలో ఉన్న కారణాన్ని బట్టి గలిలయ సముద్రం అనే పేరు. And along the shores of that sea there is a small village by name Tiberias, that's why it is known as Sea of Tiberias. ఆ సముద్రం ఒడ్డున తిబేరియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ కారణాన్ని బట్టి కూడా తిబేరియా సముద్రం అని కూడా పేరు. And also there is a village by name Kinneret that is given to Naphtali tribe, and Sea of Galilee also in the area of the allotment to Naphtali tribe. Because of that Kinneret, slowly it has become Gennesaret. గన్నెసరేత్ అనేటువంటి ఒక ప్రాంతము నఫ్తాలికి గోత్రానికి ఇవ్వబడినటువంటి గెన్నెసరేత్ అనేది కిన్నెరెత్ అనేటువంటి సముద్రం, ఆ గ్రామం పేరు. కాబట్టి దానిని బట్టి ఆ పేరు వచ్చింది ఆ సముద్రం. Slowly as the days went by, Kinneret, a village in the allotment of Naphtali became Gennesaret. దినాలు గడుస్తున్న కొలది ఈ కిన్నెరెత్ అనే ప్రాంతము నఫ్తాలి వారికి ఇవ్వబడిన కారణాన్ని బట్టి కాలక్రమేణా గెన్నెసరెత్ అనే పేరుగా మారింది. So it is having many names. When you are reading the Bible, don't get confused, all are the same thing. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. బైబిల్లో చదువుతున్నప్పుడు మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. Now as the disciples are rowing the boat to go to the other side, ఇప్పుడు శిష్యులు అద్దరికి వెళ్ళడానికి దోణిని నడిపిస్తున్నప్పుడు suddenly there was a ferocious storm. ఉన్నట్టుండి భయభ్రాంతులు గొలిపే ఒక తుఫాన్ వచ్చింది. Many of you, if you know the geography of the Sea of Galilee, మీరు చాలా మందికి ఈ గలిలియా యొక్క భౌగోళికంగా ఆ పరిస్థితి గాని మీకు తెలుసుంటే, it is almost around 30 miles long and 7 miles width, that Sea of Galilee. 30 మైళ్ళు పొడవు 7 మైళ్ళు వెడల్పులో ఆ విస్తీరణ గలిలియా సముద్రం ఉంటుంది. Almost 150 feet deep. దాదాపు 150 అడుగుల లోతులో ఉంటుంది. And around that Sea of Galilee there are few mountains are there. గలిలియా సముద్రం చుట్టూ కొన్ని పర్వతాలు ఉన్నాయి. And many times suddenly violent winds, storms will come in the evening times. అనేక పర్యాయాలు సాయంకాల వేళలో అకస్మాత్తుగా ఉన్నట్టుండి సుడిగాలులు వస్తా ఉంటాయి. Do you know why? ఎందుకో తెలుసా? Because all around it is a sandy strata, it is like the Gulf country. ఎందుకంటే చుట్టూ కూడా అంతా ఆ ఇసుక ప్రాంతం ఉంటుంది, గల్ఫ్ దేశాల్లో So ఉన్నట్టుగానే. from those deserts the hot air will come, and all around mountains are there, the cool air from the sea, both will meet, and finally it will become a storm. ఎడారి ప్రాంతాల నుండి ఆ వేడి గాలి వస్తూ ఈ కొండల మధ్యలో ఉన్న కారణాన్ని బట్టి సముద్రంలో నుండి చల్లని గాలిలు వీస్తూ ఈ రెండు కలిసినప్పుడు అకస్మాత్తుగా సుడిగాలి లాంటివి వస్తున్నాయి. Because their temperature and their pressures and their speed, all these things are different. ఎందుకంటే అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కానీ దాని వేగం కానీ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. So suddenly, whatever may be the reason, suddenly there was a big storm. కారణం ఏదైనా ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక పెద్ద గాలి వీచి Maybe తుఫాన్ వచ్చింది. it may be because of the natural phenomena when the hot air meets the cool air. అది బహుశా ఆ వేడి గాలి చల్లగాలి రెండు కలిసిపోయిన కారణాన్ని బట్టి ప్రకృతి సంబంధమైనటువంటి ఏదైనా ఉపద్రవం కావచ్చు, Or Satan may be behind it, nobody knows. లేదా దాని వెనకాల సాతాను హస్తం ఉండొచ్చేమో తెలియదు మనకి. Because when Lord Jesus Christ was living on the earth,
many times Satan tried to kill Lord Jesus. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో అనేక పర్యాయాలు సాతాను చంపాలని ప్రయత్నించింది. Yes, Satan never wanted Lord Jesus Christ to go to the cross. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ సిలువ ఎక్కకూడదు అని సాతాను తలంపు. Yes, Satan never wanted us to be saved. మనము రక్షణ పొందకూడదని సాతాను కోరిక. So anyhow, whatever may be the reason is not important now, but they are all caught up in the violent storm. మరి ఏదేమైనా కారణం ఏదైనా అది మనకు ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఇప్పుడు వారందరూ కూడా తుఫానులో చిక్కుకున్నారు. Now there is a great danger to the boat, there is a great danger to the lives, and it is written the boat was filled with water. ఇప్పుడు ఆ దోనికి అక్కడ ఉన్న వారందరి ప్రాణాలు ఎంతో ముప్పు వాటిల్లింది. మనం చూస్తున్నాం తుఫానులో ఆ దోణి చిక్కుకుంది, నీళ్లతో నిండిపోయింది. Now what the disciples have done? ఇప్పుడు శిష్యులు ఏం చేసినారు? Like you and me, they feared a lot. నీలాగా నాలాగానే వారు ఎంతో భయపడ్డారు. Though they are very much accustomed to sail on the Sea of Galilee, గలిలియా సముద్రము వారికి బాగా అలవాటైనదైనా, but this is a very ferocious storm. కానీ ఇక్కడ చాలా ఉధృతంగా ఉంది ఈ తుఫాను. And secondly, it is the night time. అంతేకాదు, రెండవది ఇది రాత్రి వేళ. And some other ships are also, boats are also there. మరికొన్ని దోణులు కూడా అక్కడ ఉన్నాయి. So almost everybody may be crying and shouting because of the intensity of the storm. కాబట్టి ఇంచుమించు అక్కడ ఆ తుఫాను యొక్క తీవ్రతను బట్టి అందరూ కూడా అరుస్తూ కేకలు వేస్తున్నారు. So the fearing disciples, what they have done, they have woke up Lord Jesus. కాబట్టి భయపడుతున్నటువంటి శిష్యులు నిద్రపోతున్న యేసు ప్రభుని మేల్కొల్పినారు. And we all know he has calmed the storm. మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభు ఆ తుఫానుని ఆపినారు. So this is the whole context what we have read just now. ఇది ఇప్పుడే మనం చదువుకున్న వాక్య భాగంలోని సారాంశం. And what we want to meditate is, మరి ఇప్పుడు మనం ధ్యానం చేయగోరేటువంటి సంగతులు ఏమిటిదంటే, the burden on my heart is there are two times the word fear is mentioned in this portion. నా హృదయంలో ఉన్న భారం ఏమిటిదంటే, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఎందుకు భయపడుతున్నారు అనే ఆ మాట 2 సార్లు రాయబడింది. Fear, భయము అనే మాట In verse 40. 40వ In వచనంలో, verse 40, 40వ వచనం, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. Lord Jesus Christ asked the disciples, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తా ఉన్నారు, because they are fearing at the storm. ఎందుకంటే ఆ తుఫాను చూచి వాళ్ళు భయపడ్డారు. Why are you so fearful? ఎందుకు మీరు భయపడుతున్నారు? So this is first time the word fear is mentioned in this portion. ఈ భాగంలో మొదటిసారిగా ఈ భయము అనే మాట And ప్రస్తావించబడింది. second time, ఇక రెండోసారి the next verse, తర్వాత వచనంలో verse 41. 41, By hearing this thing, and when he, calmed the storm, again they feared exceedingly, it is written. ఈ మాటలు విని ఆయన సముద్రంను నిమ్మళింపజేసిన సంగతి చూసినప్పుడు మరలా వారు భయపడిరి అనే మాట రాయబడింది. First time, మొదటిసారి they feared the storm in verse 40. 40వ వచనంలో తుఫానును చూసి భయపడ్డారు. And secondly, రెండవది, they feared Lord Jesus Christ in verse 41. 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని బట్టి భయపడ్డారు. In both the times they are fearing. అంటే ఈ 2 సందర్భాల్లో కూడా భయపడుతూనే ఉన్నారు. And now what I want to tell is, ఇక్కడ నా ఉద్దేశం ఏమిటిదంటే, if you are having the fear of verse 41, you need not have the fear of verse 40. 41వ వచనములో ఉన్న భయం లాంటిది నీకుంటే 40వ వచనంలో భయము నీకు అవసరం లేదు. Surely as we are leading our lives in this world, ఖచ్చితంగా ఈ లోకంలో మన జీవితం జీవిస్తున్నప్పుడు every one of us will face so many storms. మనలో ప్రతి ఒక్కరిని కూడా అనేకమైన తుఫాన్లు ఎదుర్కొంటాం. Children are having their own storm, పిల్లలు వారికి తగినట్టుగా తుఫాన్లు and ఉన్నాయి. young people are having their own storm. యవనస్తులకి వారి తుఫాన్లు ఉన్నాయి. Elderly people, పెద్దవాళ్ళకు కూడా, rich people, poor people, everybody, healthy people, people who are not having health, people who are having children, who are not having children, everybody is having so many storms. ధనవంతులు కావచ్చు, పేదవారే కావచ్చు, అనేక రకాల పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా అన్ని రకాల వారికి తుఫానులు ఎదురవుతాయి. As we are facing storms in our Christian life, మన క్రైస్తవ జీవితంలో ఈ తుఫాన్లు ఎదుర్కొంటుండగా this afternoon my question ఈ is, మధ్యాహ్న కాలం నా ప్రశ్న ఏమిటిదంటే, what type of fear you are exercising? Is it the fear of verse 40 or verse 41? ఏ రకమైనటువంటి భయాన్ని నువ్వు అభ్యసిస్తున్నావు? 40వ వచనంలో భయమా, లేక 41వ వచనం ఉన్న భయాన్ని నువ్వు అవలంబిస్తున్నావు? Are you fearing the storm in your life, or are you fearing God in your life? నీ జీవితంలో వచ్చే తుఫాన్లను బట్టి భయపడుతున్నావా, లేదా నీ జీవితంలో దేవుణ్ణి బట్టి నువ్వు If భయపడుతున్నావా? you are fearing God, you need not have any fear of the storm, isn't it? నీవు దేవునికి భయపడితే నువ్వు ఎదుర్కొనే తుఫానుకి
భయపడవలసిన అవసరం లేదు కదా. But many times, అయితే అనేక as పర్యాయాలు human beings, మానవులంగా there is no exception. You and I, we always look at the storm. We will look at that. We will have the fear of the storm. ఏ మినహాయింపు లేకుండా ఆ తుఫాన్లను మనం చూసినప్పుడు, తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు భయం వేస్తుంది. Many times in our fear, we will forget God also. అనేక పర్యాలు ఈ భయంలో దేవుణ్ణే మర్చిపోతాం. Let us see three important truths about this storm. ఈ తుఫాను గురించిన 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఏమిటో If you are చూస్తాం. going through any storm today, ఒకవేళ ఈ రోజు నువ్వు ఏ రకమైన తుఫాను గుండా and వెళ్తుంటే undoubtedly I believe that you may be going through some storm or other. నిస్సందేహంగా ఏదో ఒక రకమైన తుఫానులో చిక్కుకొని ఉన్నావు. Maybe because of your health. బహుశా ఆరోగ్యపరమైనది కావచ్చు, Maybe because of your finances. ఆర్థిక పరమైనదే కావచ్చు, Because you are not having children. నీకు పిల్లలు లేని కారణాన్ని బట్టి కావచ్చు, Or sometimes because you are having children, they are giving so much trouble. కొన్ని పర్యాలు నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి వారు నీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. Maybe in your office. నీ ఆఫీసులో Maybe in your కావచ్చు, neighborhood. నీ పొరుగు వారిలో కావచ్చు. Every one of us are having storm. మనలో ప్రతి ఒక్కరికి తుఫాన్లు ఉన్నాయి. If you are going through a storm, what is the remedy to that? Hear carefully. నీవు తుఫాను గుండా వెళ్తా ఉంటే దానికి పరిష్కార మార్గం ఏమిటిది? జాగ్రత్తగా వినండి. 3 things we are going to see. 3 సంగతులు ఇక్కడ మనం చెప్పుకుంటాం. Number 1. మొదటిది, Who is creating that storm? అసలు ఈ తుఫాన్ని సృష్టించేది, ఆ తుఫానికి కారకులు ఎవరు? And secondly, రెండవది, who is controlling the storm? ఈ తుఫానుని అదుపు చేస్తున్న వారు ఎవరు? And thirdly, మూడవది, who is calming the storm? ఈ తుఫానుని నిమ్మలపరిచేది ఎవరు? Creating the storm, controlling the storm, and calming the storm. తుఫాను సృష్టించేది, తుఫాను అదుపు చేసేది, తుఫానుని నిమ్మలపరిచేది ఎవరు? Remember one thing. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. Yeah, just now we have seen. ఇప్పుడే మనం చూసుకున్నాం. Sometimes nature may be the reason. కొన్ని పర్యాయాలు ప్రకృతి దానికి కారణం కావచ్చు. And sometimes Satan also may be the reason. కొన్ని పర్యాయాలు సాతాను కూడా కారకుడు కావచ్చు. You and I know very well in the life of Job, Satan is the reason for the storm. నీకు నాకు బాగా తెలిసినట్లుగా యోబు జీవితంలోని తుఫానుకి సాతానే కారణం. Yes, sometimes Satan is the reason. కొన్ని పర్యాయాలు సాతాను కారణం అవుతాడు. But if you are a true child of God, అయితే నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే behind all these storms, the true truth is, ఈ తుఫాన్లన్నిటి వెనక ఉన్న సత్యం, whether it is because of nature or because of Satan or because of God, the Lord is sovereign. His hand can be seen behind the storm in every believer's life. అది ప్రకృతి వల్లనే కావచ్చు, సాతాను వల్లనే కావచ్చు. కాబట్టి ఈ తుఫాను కారణం ఏదైనా కావచ్చు, వీటన్నిటి వెనకాల దేవుని హస్తం ఉన్నది అన్న సంగతి Because you are a child of God. నీవు దేవుని బిడ్డవు I కాబట్టి. am not talking about unbelievers this afternoon. ఈ మధ్యాహ్న కాలము అవిశ్వాసుల గురించి నేను If చెప్పడం you are లేదు. a child of God, నీవు దేవుని బిడ్డవైతే the storm may be from Satan in your life. ఈ తుఫాను నీ జీవితంలో వచ్చింది సాతాను నుండి కావచ్చు. Sometimes some storms are natural. కొన్ని పర్యాయాలు ప్రకృతి సంబంధంగానే వస్తాయి. How? ఎలా? The worldly people also, when they become old, they are having some rheumatic pains or some are having sugar, BP. It is natural. You are also in the human body. Naturally some storms will be there. లోకస్తులాగానే వయసు పైబడుతున్న కొలది సహజంగానే ఈ మా కీళ్ళ నొప్పులే కావచ్చు, వాపులే కావచ్చు, మోకాళ్ళ నొప్పులే, అవి విశ్వాసివైనా అవిశ్వాసికైనా అందరికీ వస్తాయి. So they are natural storms. కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన తుఫాను. Because you are in a human body like any other person. నీవు ఇతర మానవుల వలనే మానవ శరీరములో ఉన్న కారణాన్ని బట్టి, Yes, when you inhale, for example, a poisonous gas, like other people, you also will be affected. I am a believer. There won't be any effect. I will inhale much gas means no, you will be out. ఉదాహరణకి విషపూరితమైనటువంటి ఆ విషవాయువుని పీల్చేవనుకో, ఇతరుల వల్లే వేరే వాళ్ళలాగానే నీకు జబ్బు చేసి చనిపోవచ్చు కూడా. నాకేం కాదులే, నేను భక్తుడిని, నేను విశ్వాసిని, ఇంకా బాగా పీలుస్తానులే, ఎవరోనికి వస్తాను కదా అనుకుంటే ఏం కాదు. So natural storm. కాబట్టి ప్రకృతి పరమైనటువంటి తుఫాన్లు. And secondly, రెండవది, Satan also, because you are a child of God. సాతాను కూడా, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కదా. Satan will not trouble the unbeliever. సాతాను అవిశ్వాసుల జోలికి పోడు. Because you have changed the party and Satan will come after you. నువ్వు పార్టీ మార్చేసి ఇటు వచ్చినావు కాబట్టి సాతాను నీ వెంట And పడతాడు. sometimes God also will allow the storm కొన్ని పర్యాయాలు దేవుడు కూడా తుఫాను అనుమతిస్తాడు. to increase your faith, నీ విశ్వాసం to వృద్ధి చేయడానికి, sharpen you, నిన్ను ఇంకా పదును to పెట్టడానికి, polish your Christian నీ life, క్రైస్తవ జీవితాన్ని మెరుగు చేయడానికి, to remove all the sharp corners in your life. నీలో కరుకైన వాటన్నిటిని తొలగించడానికి. So God also allows. కాబట్టి దేవుడు కూడా But అనుమతిస్తాడు. if you are a child of God, అయితే నీవు దేవుని the బిడ్డవైతే comforting thing is, నిన్ను ఆదరించే మాట whether the ఏంటంటే, storm is from Satan or from nature or from God, be sure the sovereign's hand is behind that. ఈ తుఫాను
ప్రకృతి నుండైనా కావచ్చు, సాతాను నుండైనా కావచ్చు, లేదా దేవుడు అనుమతించిందైనా కావచ్చు, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, వీటన్నిటి వెనకాల దేవుని హస్తం పనిచేస్తుంది. If you read Psalm 107, 107వ కీర్తనలో చదివితే later you can read from 23 to 32. తర్వాత 23 నుండి 32 వచనాలు మీరు Especially చదవండి. about the storms, David is writing there. ప్రత్యేకించి దావీదు తుఫాన్ల గురించి అక్కడ Even రాస్తున్నాడు. in Psalm 148 verse 8, 148 8వ వచనంలో yes, the కూడా. storm is under his control. కాబట్టి తుఫాన్లన్నీ కూడా ఆయన స్వాధీనంలో Even ఉన్నాయి. Isaiah 45:7. యెషయా 45 7వ These వచనంలో are the కూడా. verses you can note and read later for your own ఈ encouragement. వచనాలని మీరు రాసుకుని తర్వాత చదవండి, మీరు బలపరచబడడానికి, So ఆదరించబడడానికి. though we may understand or not, కాబట్టి ఇవి మనకు అర్థమైనా కాకపోయినా, when storms blow around a God's child, దేవుని బిడ్డ చుట్టూ కూడా ఈ తుఫాను ఆవరించి and ఉన్నప్పుడు in that storm you can see the fingerprints of God. ఆ తుఫానులో దేవుని యొక్క వేలిముద్రలు చూడగలవు. Yes, that's what we have seen in the life of Job. అది యోబు జీవితంలో మనం చూసినాం. So God got the power in creating storm. కాబట్టి ఈ తుఫాను సృష్టించడంలో దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. Not only that, అంతేకాదు. what is the purpose of creating that storm? ఈ తుఫాను సృష్టించడంలో దేవుని ఉద్దేశం ఏమిటి? To teach more about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా అధికంగా మనకి నేర్పించడానికి. Oh, here also, ఇక్కడ కూడా in verse 40, 40వ వచనంలో and what the Lord is telling, ప్రభు ఏమని చెప్తున్నాడు? why do ye still lack faith? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఇంకనూ నమ్మిక లేక. ఇంకనూ నమ్మిక లేక What does ఉన్నారా it mean? అంటే దాని అర్థం They have ఏంటి? already seen so many miracles in chapter 1, chapter 2, chapter 3. ఇప్పటికే మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, మూడో అధ్యాయాల్లో ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. In chapter 1 they have seen very clearly how the Lord cleansed the leper. మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారు కుష్ఠరోగిని ఎట్లా శుద్ధుడిగా చేసినాడో స్పష్టంగా And చూసినాడు. also Peter's mother-in-law. పేతురు అత్తను కూడా చూశారు. In second chapter, how when the top is opened, how he healed the palsy man, they have seen with their own eyes. రెండవ అధ్యాయంలో ఇంటి పైకప్పు తెరిచి ఆ పక్షవాయువు గలవాన్ని మంచంతో దించినప్పుడు వాడిని ఎట్లా బాగు చేసినాడో చూసినాడు. They are all there sitting around him. వారందరూ ఆయన చుట్టే కూర్చొని In ఉన్నారు. third chapter, when he has healed the withered hand man, they were all there. మూడవ అధ్యాయంలో ఊచ చేయగలవాన్ని బాగు చేసినప్పుడు వాళ్ళందరూ But చూసినారు. suddenly when a storm came in their life, అయితే అకస్మాత్తుగా వారి జీవితంలో తుఫాన్ ఎదురైనప్పుడు, see, when others are having the storm, they are observing and how God is controlling or healing them, they are seeing. ఇతరుల జీవితాల్లో తుఫాను పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, లేక దేవుడు ఎట్లా అదుపు చేస్తా ఉన్నాడో వీళ్ళు గమనిస్తా ఉన్నారు. And now when that's why the Lord is telling, అందుకనే ప్రభు చెప్తా ఉన్నారు, ఇన్ని చూశారు కదా, ఇంకనూ నమ్మిక లేక ఇన్ని ఉన్నారా? చూసినారు మీరు, ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? there is a word in Telugu. తెలుగులో ఒక మాట ఉంది. ఏంటది? అదేమిటి? తన దాకా వస్తే గానీ తెలియదంట. తన దాకా వస్తే గానీ అర్థం కాదంట. If somebody is suffering from pain, ఎవరికైనా ఏదైనా నొప్పి బాధ ఉందనుకోండి, if you go to the doctor, మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి doctor will give an injection. డాక్టర్ నీకు ఇంజెక్షన్ You పడుస్తాడు. will be having little bit pain. ఏదో కొంత నొప్పి అనిపిస్తుంది నీకు, But what the doctor will say? కానీ డాక్టర్ ఏమంటాడు? అలాగే ఉంటది. ఏం కాదులే, అలాగే ఉంటది. అట్లనే ఉంటదిలే. In our village, when I was not feeling well, one private RMP was there. మా గ్రామంలో అప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రైవేట్ వాడు ఆర్ఎంపీ డాక్టర్ పేరు వాడు. Private వాడు practice. ప్రైవేట్ గా చేసుకునేవాడు, వైద్యం 10th చేసేవాడు. class failed, but RMP. 10వ తరగతి ఫెయిల్ అయినాడు కానీ ఆర్ఎంపీ అని పేరు And my పెట్టుకున్నాడు. father has taken me there. నాయన అక్కడ తీసుకొని పోయినాడు. Some problem was there. సరే ఏదో సమస్య వచ్చింది. And that RMP doctor inserted the needle in my hand and he is talking to the other fellow, he is not removing it. ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ పొడిచేసి దీన్ని మర్చిపోయినాడు, వాడితో మాట్లాడుతున్నాడు, ఎవడో వచ్చిన వాడితో. I am just dancing disco. నేను ఇక్కడ గంతులేస్తా ఉన్నా. It is paining. ఇది నొప్పిగా ఉంది. As long as the doctor is giving injection to you, he doesn't know the pain. But if you give injection to him, then he will understand. డాక్టర్ నీకు ఇంజెక్షన్ పొడిచేదాకా డాక్టర్ కి నొప్పి అర్థం కాదు. అదే తిరిగేసి నువ్వు ఇంజెక్షన్ వాడికి పొడిచేవనుకో అప్పుడు తెలుస్తుంది. So తన దాకా వచ్చేదాకా తన దాకా వచ్చేదాకా తెలియదు. When Lord Jesus Christ healed all the people, they are witnessing. But actually when the problem came, they lost their faith. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ బాగు చేస్తూ స్వస్థపరుస్తా ఉంటే ఊరికి అలా చూస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వీరిగా సమస్య వచ్చినప్పుడు, ఆ తుఫాన్ ఎదురైనప్పుడు అసలు సంగతి బయటపడింది. They had not grasped his power, understood his power. ఆయన యొక్క శక్తిని
వారు అర్థం That's చేసుకోలేకపోయినారు. why the personal learning experience is very important. అందుకనే మనం వ్యక్తిగతంగా ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకొనుట అనేది, పాఠాలు నేర్చుకోవడం చాలా Many ప్రాముఖ్యం. times God will keep us in hard places. అనేక పర్యాయాలు దేవుడు కఠినమైన ప్రాంతాల్లో పెడతాడు. Do you know why? ఎందుకో It తెలుసా? is not to destroy us, to increase our faith. మనల్ని ఏదో నాశనం చేయడానికి కాదు, మన విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి. Because if you are not in such a situation, it is very difficult to learn personally. ఎందుకనగా అలాంటి పరిస్థితిలో కానీ నువ్వు లేకపోతే వ్యక్తిగతంగా నేర్చుకోవడం నీ కష్టం. You ask Moses, మోషేని అడగండి, you ask Elijah, ఏలియాని you అడగండి, ask David, దావీదుని అడగండి, you ask Daniel, దానియేలుని or అడగండి, you ask even Joshua or Paul, anybody. యెహోషువ, పౌలుని మీరు ఎవరినైనా అడిగి Yes, చూడండి. they personally underwent through such experiences. వారు వ్యక్తిగతంగా అలాంటి అనుభవాల గుండా వెళ్ళిన వారే. If you are a child of God, నీవు దేవుని so బిడ్డవైతే the first thing is, behind every storm his hand is there. మొదటిది, ప్రతి తుఫాను వెనుక దేవుని యొక్క హస్తం ఉంది. And his hand is there, if you know it, what a courage it is. ఆయన హస్తము ఉందని కానీ నీకు తెలిస్తే ఎంతటి ధైర్యం కదా. Yeah, the loving hands of my God are there behind this storm. నా దేవుని యొక్క ప్రేమగల హస్తాలు వీటన్నిటి వెనకాల And పనిచేస్తున్నాయి. secondly, we have seen the purpose of that storm. రెండవది, ఆ తుఫాను యొక్క ఉద్దేశం ఏంటో చూసినా, Yes, to increase your faith, నీ విశ్వాసాన్ని to assess వృద్ధిపరచడానికి. your faith to what class you have come. నీవు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చావో విశ్వాసంలో అంచనా వేయడానికి. Not only that, అంతేకాదు, the Lord wants to enjoy, you should enjoy peace in that storm also. ఆ తుఫానులో శాంతియుతమైన సమాధానకరమైన పరిస్థితిని నీవు అనుభవించాలని దేవుడు అనుమతిస్తున్నాడు. On the boat, Lord Jesus Christ is there, the same winds, the same waves are hitting the boat. ఆ దోణిలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నాడు. అవే అలలు, ఆ గాలి, ఆ తాకిడి ఆ దోణికి ఉంది. But they have not bothered Lord Jesus Christ. అయితే వారు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం పట్టించుకోలే. Lord Jesus Christ never bothered about that storm. యేసు ప్రభు వారు ఆ తుఫాను గురించి పెద్దగా పట్టించుకోలే. Same storm is there. అదే రకమైన He తుఫాను is వచ్చింది. also in the same boat. ఆయన కూడా ఆ దోణిలోనే He ఉన్నాడు. is not bothered. ఆయన దాని గురించి ఏం చింత చేయలేదు. What does it mean? అర్థం ఏమిటి? If you see the storm as Lord Jesus Christ sees, you will not have any worry. యేసుక్రీస్తు ప్రభు వారు తుఫానును చూసినట్లుగా నీవు కూడా చూస్తే నువ్వు చింత చేయవు. When they are toiling, when they are rowing, when they are worrying, when they are fearing, he is sleeping peacefully. వారు ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ వారు భయపడతా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు చక్కగా నిద్రపోతున్నాడు. Why? ఎందుకు? Because he knew what they didn't know. ఎందుకంటే వారికి తెలియని సంగతి, వారు ఎరగనివి ప్రభువుకి తెలుసు. He knew what is going to be there before them. అక్కడ ఏమి జరగబోతుందో ఆయనకు తెలుసు. He knew very well he is not going to die in the storm, he has to go to the cross. ఆ తుఫాన్లోనే చనిపోవడం తెలుసు. ఎందుకనగా అద్దరికి వెళ్ళవలసి ఉంది అని తెలుసు ఆయనకి. Yes, when you know the plan of God, దేవుని యొక్క సంకల్పం, ఆయన ప్రణాళిక if ఎరిగి you ఉంటే, see the problem through the eyes of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి కళ్ళ నుండి ఆ సమస్యని నువ్వు చూడగలిగితే, oh, then there will not be any peacelessness. అప్పుడు నీలో ఏమాత్రం కూడా నెమ్మది లేనితనం అనేది ఉండదు. ఇంకా The same Peter who was worrying, who was fearing, who is crying in Mark's Gospel 4th ఈ chapter. మార్కు సువార్త 4వ అధ్యాయంలో భయపడిపోయి ఆర్తనాదాలు వేసినటువంటి ఆ పేతురే In Acts chapter 12, అపోస్తుల కార్యం 12వ అధ్యాయానికి, tomorrow you are going to be executed. రేపటి దినాన్న నేను చంపేస్తారు, శిరచ్ఛేదనం 16 చేస్తారు. soldiers are there. 16 మంది సైనికులు ఉన్నారు. Death is imminent. సో మరణం ఖచ్చితం. Tomorrow you are going to be executed. రేపు తెల్లవారేసరికి నిన్ను చంపేస్తారు, ఉరి తీస్తారు. Then what he is doing? అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? Is he crying? ఏడుస్తున్నాడా? Is he fearing? భయపడుతున్నాడా? Is he jumping with fear? భయంతో గంతులు వేస్తున్నాడా? No. లేదు. All the 16 soldiers are awake and he is the only one who is sleeping. 16 మంది ఆ సైనికులు మెలకువగా ఉంటే ఈయన ఒక్కడే గురకబెట్టి నిద్రపోతున్నాడు. Why? ఎందుకు? He is seeing the situation through the eyes of Jesus. ఎందుకనగా అక్కడ ఉన్న పరిస్థితిని యేసు ప్రభువు వారి కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Because in John 21st chapter, the Lord told Peter, ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు పేతురుతో చెప్పాడు, oh Peter, పేతురు, when you are young, wherever you want, you are going. నువ్వు యవనస్తుడవై ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్తున్నావు. But when you become old, అయితే నువ్వు ముసలివాడైనప్పుడు people will take you to the place which you won't like. నీకు ఇష్టం
ఇష్టము కాని చోటికి ప్రజలు నిన్ను తీసుకొని So వెళ్తారు. what the Lord told? అంటే ప్రభు ఏమని You చెప్పినట్టు, are going to become old. నీవు ముసలివాడు అవుతావు ఖచ్చితంగా. అప్పుడు దాకా నీకు క్యాన్సర్ వచ్చినా చావు, నీకు టీబీ వచ్చినా చావు. నీవు ముసలివాడు అయిపోయే వరకు క్యాన్సరే రాని, టీబీ రాని, నువ్వు చావు. Because there is a promise from God, you are going to be old. ఎందుకనగా దేవుడు వాగ్దానం చేసినాడు, నీవు ముసలివాడు అయ్యేదాకా ఉంటావు. Whether 16 soldiers may be there, 1600 soldiers may be there. 16 మంది సైనికులే కావచ్చు, 1600 సైనికులు ఉన్నా గాని He will be sleeping only. ఆయన నిద్రపోతానే Out of ఉంటాడు. because now his faith is increased. ఎందుకంటే అనుభవంతో ఇప్పుడు చూడండి తన విశ్వాసం వృద్ధి In పరచబడింది. Matthew chapter 4, Mark chapter 4, he is shouting, he is crying, Ma- "Oh master, carest thou not for us?" మార్కు సువార్త 4వ అధ్యాయంలో బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని అరుస్తున్నాడు. ఆ పేతురే, ఆ పేతురే పేతురులో రాస్తాడు, పేతురు పత్రికలో రాశాడు. బాబు బుద్ధి లేకుండా చింత లేదా అన్నాను, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత ఆయన. అప్పుడేదో బుద్ధి లేకుండా చింత లేదా అని చెప్పానే గాని ఇప్పుడైతే ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి Out of అంటాడు. experience he learnt all these things. ఇక్కడ అనుభవంతో ఇవన్నీ నేర్చుకొని So చెప్తున్నాడు. you can enjoy peace in the storm if you can see the storm through the eyes of Lord Jesus. కాబట్టి నీవు ఎదుర్కొనే తుఫాను యేసు ప్రభు వారి కళ్ళ ద్వారా గాని చూస్తే ఆ తుఫానులో శాంతి సమాధానం నువ్వు అనుభవించగలవు. Many times due to storms we are upset. అనేక పర్యాయాలు ఈ తుఫాను ఎదుర్కొన్నప్పుడు మనం కింద మీద అయిపోతాం. Because we are short sighted, we cannot see what is going to be ahead. ఎందుకనగా జరగబోయేది ముందు జరగబోయేది ఏమిటో మనకు తెలియదు, ఇక్కడ ఉన్నది మాత్రమే చూసి భయపడతాం. Today we thank God he is no more sleeping. ఈ రోజు దేవునికి స్తోత్రం, ఇంకా నిద్రపోవడం The లేదు. God of Israel, God, he never sleeps nor slumbers. 121 Psalm we all know. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు 121వ So remember the one who creates the storm. కాబట్టి తుఫాన్ని సృష్టించిన వాడిని జ్ఞాపకం చేసుకో. Brothers and sisters, సహోదరి I do సహోదరు, not know what kind of storm you are going through. ఈ రోజు నువ్వు ఎలాంటి తుఫాను గుండా వెళ్తున్నావు నాకు తెలియదు. Always remember, behind that storm the hand of God is. ఎల్లప్పుడు గుర్తు పెట్టుకో, నువ్వు ఎదుర్కొనే ఆ తుఫాను వెనుక సార్వభౌమత్వమైన దేవుని హస్తం The ఉంది. loving hand of God is there. దేవుని ప్రేమ హస్తం ఉంది దాని వెనుక. Not only that. అంతేకాదు, Yes, the purpose is to increase your faith. ఉద్దేశం ఏమిటి? నీ విశ్వాసము పెంపొందించడానికి. And thirdly, మూడవది, yes, God wants you to see the storm through his eyes. దేవుడు ఆ తుఫానుని తన కళ్ళ ద్వారా చూడాలి అని కోరుతున్నాడు. God wants you to enjoy peace in the midst of storm as he is sleeping. ఆ తుఫాను మధ్యలో యేసు ప్రభువు ఎంత చక్కగా నిద్రపోయి శాంతియుతంగా ఉన్నాడో నీవు కూడా శాంతిగా నెమ్మదిగా ఉండాలి అని కోరుతున్నాడు. And secondly, about this ఈ storm, తుఫాను గురించిన రెండవ సంగతి, and even about your storm also. మీ తుఫాను గురించి కూడా Yes, remember who controls the storm. ఈ తుఫానుని ఎవరు అదుపు చేస్తున్నారో జ్ఞాపకం చేసుకో. Number one, మొదటిది his words. ఆయన మాటలు. Yes, the word of God is so powerful. దేవుని యొక్క మాటలు In శక్తివంతమైనవి. verse 35, 35వ వచనం. yes, in verse 35. 35వ వచనం. Ah. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, అద్దరికి పోవుదమని వారితో చెప్పాడు అంటే surely we will go to the అద్దరి. There is no doubt. అద్దరికి పోదామని చెప్పాడంటే ఖచ్చితంగా తప్పకుండా అద్దరికి చేరుకుంటావు, ఇందులో అనుమానమే లేదు. Disciples had a promise. శిష్యులకి ఒక వాగ్దానం ఉంది. Let us go to the other side of Galilee. మనము గలిలయ యొక్క అద్దరికి వెళ్దాం. What does it mean? దాని అర్థం ఏమిటి? Heaven and earth may pass away. భూమి ఆకాశమైన గతించిపో, Stars may come, floods may come. తుఫాన్లు రావచ్చు, వరదలు కూడా వస్తాయి, Whatever may happen, ఏమైనా గాని we will go to the other side. మేము ఖచ్చితంగా అద్దరికి చేరుకొని తీరుతాం. But the problem is, like you and me, they didn't believe that promise. అయితే సమస్య ఏమిటంటే మనలాగానే వారు కూడా వాగ్దానం నమ్మలేదు. Do you know why? ఎందుకో తెలుసా? Quite often the storms makes us to forget the promises of God. తరచుగా మనం ఎదుర్కొనే తుఫాన్లు దేవుడు చేసిన వాగ్దానాలు మర్చిపోయేటట్టు చేస్తాయి. Many times when you are so anxious, so fearful, even Lord Jesus Christ is beside you, you cannot recognize him. అనేక పర్యాలు చూడు, భయపడుతూ ఉన్నప్పుడు, చింతిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు అన్న సంగతి కూడా నువ్వు గుడ్డివాడుగా ఉంటావు, నీకు తెలియదు. Yeah, Mary Magdalene is calling her, oh gardener. చూడండి, మగ్దలేని మరి ఏమంటుంది? తోటమాలి అంటుంది. She could not recognize. ఆయనను గుర్తుపట్టలేకపోయింది. Even disciples on Emmaus, they could not recognize Jesus. ఎమ్మాయి వెళ్లే దారిలో ఉన్న శిష్యులు కూడా యేసు ప్రభు అని గుర్తుపట్టలే. Why? ఎందుకు? Because fear has filled their heart. ఎందుకంటే వారి హృదయం నిండా భయం ఉంది. Even closest apostle John in Patmos, చూడు, ఎంత సన్నిహితంగా ఉన్న అపోస్తలులైన యోహాను Lord పద్మాసులో is calling from one side and he is looking at the other side. ప్రభు ఒక వైపు నుండి పిలుస్తా ఉంటే ఈయన ఇంకో వైపు చూస్తా ఉన్నాడు. Many times అనేక the పర్యాయాలు storms, the problems in your life makes you
to forget the promises of నీ God. జీవితంలోని తుఫాన్లు సమస్యలు దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తాయి. Sometimes in our anxiety, కొన్ని పర్యాయాలు చూడండి మన యొక్క ఈ ఆందోళన పరిస్థితిలో somebody said like this, ఎవరో చెప్పినారు, under tension, mind won't function. చూడండి ఆందోళన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ బుర్ర పనిచేయదు. So sometimes what we will do? కొన్నిసార్లు మనం ఏం Suppose చేస్తాం, some urgent news, some unexpected news have come. ఏదో ఊహించని ఒక వార్త నీకు వినబడి And you will be holding the ainak, that is speds. నీవు- Hey, where is my speds? Where is my speds? You will be searching. కళ్ళజోళ్ళు పెట్టుకునే ఉంటావు కానీ నా అద్దాలేవి నా కళ్ళజోళ్ళు ఏవి అని అడుగుతా ఉంటావు. ఆ చూసినప్పుడు పిల్లడు నవ్వుతుంటాడు. చూసిన పిల్లలు నవ్వుతా ఉంటారు. Why? ఏంటి, This person's mind is not functioning. ఈయన మైండ్ పనిచేయడంలే. Why not functioning? ఎందుకు పనిచేయడం? Because it is because of tension. ఎందుకంటే ఇక్కడ ఆందోళన Same పరిస్థితి. thing happens in our spiritual life also. మన ఆత్మీయ జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. When you are filled with fear, there is probability of forgetting the promises of God, unfailing promises of నువ్వు God. భయపడుతూ ఉన్నప్పుడు మార్పు చెందని తప్పిపోయినటువంటి దేవుని యొక్క వాగ్దానాలు కూడా మర్చిపోయే ఆస్కారం ఉంది. Yes, He will surely control the storm because He promised you will go to the other side. నిశ్చయంగా తుఫాను అదుపు చేస్తాడు ఆయన. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసినాడు, మీరు అద్దరికి వెళ్ళండి అని. He cannot lie. Hebrews 6:18. హెబ్రీ 6:18 అబద్ధమాడనేరడు. Titus 1:2 we all know. తీతుకు రాసిన పత్రిక 1:2 Numbers 23:19. సంఖ్యాకాండం 23:19. All these verses shows ఈ వచనాలన్నీ అవే He is చూపిస్తున్నాయి. not a man to lie. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. Yes, whatever He says that will come to pass. ఆయన ఏది చెప్తే అది జరిగి తీరుతుంది. Brothers and sisters, సహోదరి now you సహోదరులారా, are in a storm. ఇప్పుడు నువ్వు ఒక తుఫాన్లో ఉన్నావు. For a moment, don't look unto the storm, look unto His promise. ఒక క్షణము నీవు ఎదుర్కొనే తుఫాను వైపు కాక ఆ దేవుని యొక్క వాగ్దానం వైపు చూడు. What the promise God has given at the time of your repentance, నీవు మారుమనసు పొందినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం at the జ్ఞాపకం time of చేసుకో. your baptism, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు, or on the year-ending day, what is the promise God has given to you? సంవత్సరాంతంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? Turn your eyes on the promises of నీ God. దృష్టిని దేవుని వాగ్దానాల వైపు And మరల్చు. these disciples, though they have seen so many wonders already, they have forgotten the promises of God because of fear. ఈ శిష్యులు ఇప్పటికి ఎన్నో అద్భుతాలు చూసినప్పటి కళ్ళారా చూసి కూడా ఇప్పుడు భయం వచ్చిన కారణాన్ని బట్టి ఆ వాగ్దానాలు మర్చిపోయారు. His word is sufficient to control the storm. ఈ తుఫాను అదుపు చేయడానికి ఆయన మాట మాత్రం Not చాలు. only His word, ఆయన మాటలే కాదు, His works also. ఆయన క్రియలు కూడా. It is written in verse 39, 39వ వచనంలో రాయబడింది, He arose and rebuked the wind. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి. What the Lord creates, He can control. దేవుడు సృష్టించినది ఆయన అదుపు కూడా చేస్తాడు. Man is not like that. మానవుడు అట్లా కాదు. We will create something and we cannot control it. మనం ఏదైనా సృష్టిస్తామే గానీ దాన్ని అదుపు చేయలేం. Yeah, we have created motorcycle and how many bones are broken because of the motorcycle? చూడండి, We cannot control it. మనిషి మోటార్ సైకిల్ తయారు చేసాడే గానీ ఎంతమంది కాళ్ళు చేతులు ఎముకలు ఇరిగిపోయా దాన్ని అదుపు Isn't చేయలేకపోయాడు. it? అవునా We కదా? will create so many things, చాలా మనం but we సృష్టిస్తాం cannot control కానీ them. వాటిని అదుపు చేయలేం. God is not like that. దేవుడు అట్లా కాదు. What He creates, He controls. ఆయన దేనిని సృష్టిస్తాడో దానిని అదుపు చేస్తాడు. Whatever is looking impossible to us, it is nothing to Him. మనకి అసాధ్యమైనది ఆయనకు అసాధ్యం కాదు. Yes, in the book of Ecclesiastes, మనము ప్రసంగి గ్రంథంలో Chapter 8, 8వ అధ్యాయంలో verse 3, 3వ వచనంలో and so many verses are there. ఇలాంటి చాలా వచనాలు ఉన్నాయి. Even Job 42:2. యోబు గ్రంథం 42:2 So వచనం. like this, so many verses. ఈ విధంగా అనేక వచనాలు ఉన్నాయి. What they are fearing on that day? ఆ రోజు దేనిని బట్టి భయపడుతున్నారు? They are fearing because of the waves. The water is coming into the boat. ఆ అలలు చూసి అలలు వచ్చినందుకు నీళ్లు దోణిలోకి వస్తున్నాయి, అది చూసి భయపడ్డారు. On the other day, ఇంకో దినాన్న what the Lord Jesus Christ did? యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? He walked on the water on the waves. ఆయన ఈ అలలు నీళ్ల మీద నడుచుకుంటూ పోయినాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? The thing what you are fearing is under His feet. Remember that. నువ్వు దేనిని బట్టి భయపడుతున్నావో, దేనిని చూసి భయపడుతున్నావో అవన్నీ కూడా యేసు ప్రభు పాదముల క్రింద He ఉన్నాయి. can walk over your problem. నీ సమస్యలను అధిగమించి వాటిపైన He is the నడుచుకుంటూ wonder working God. అద్భుత కార్యములు చేసే దేవుడు. Not simply mentioning in our prayers, oh wonder working God, oh miraculous God. No. Practically witness it. మనం ఏదో ప్రార్థనలో ఊరికే ప్రార్థన చేయడం కాదు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాల కార్యాలు చేసే దేవుడు. ఊరికే మనం ప్రార్థన చేయడం కాదు, క్రియాపూర్వకంగా అనుభవించాలి If వాటిని. you are going through a storm, నీవు తుఫాను గుండా వెళ్తున్నట్లయితే, whatever you are facing today, you are a child of God. He is a loving Father.
believe it is under his feet. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా గానీ ఒక ప్రేమగల దేవుడుగా, ప్రేమగల తండ్రిగా నువ్వు నమ్మవలసింది ఏమిటిదంటే నీ పరిస్థితులన్నీ కూడా ఆయన ఆధీనంలో, ఆయన కాళ్ళ క్రింద ఉన్నాయి. He controls the storm by his words. ఆయన తన మాటలను బట్టి ఆ తుఫానుని అదుపు And చేయగలడు. also by his works. ఆయన క్రియల వలన కూడా. And thirdly, మూడవది by his will also. ఆయన చిత్తము వలన In కూడా. verse 35, 35వ వచనం, he saith unto them. ఆయన వారితో చెప్పగా. What does it mean? అంటే అర్థం The ఏమిటి? sailing was the will of God. చూడండి, వారి యొక్క ప్రయాణం, సముద్ర ప్రయాణం అనేది దేవుని చిత్తములో ఉంది. Disciples never said we will go to the other side. మేము అద్దరికి వెళ్తామని శిష్యులు చెప్పింది కాదు. There are two reasons for that. దానికి రెండు కారణాలు. Number one is మొదటిది, they are so tired. వారు బాగా అలసిపోయినారు. Number two, రెండవది, the night time. అది రాత్రి వేళ. Number three also, మూడవది కూడా, they do not know the need of that person who is in the tombs on the other side in Gadarenes. ఆ సముద్రం అద్దర గదరిన ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న ఆ సేనా దయం పడిన వ్యక్తి అక్కడ వీళ్ళకి తెలియదు. The disciples do not know. శిష్యులకు తెలియదు. So that's why they were so silent. అందుకనే వారు మౌనంగా ఉన్నారు. We are so tired right from the morning. ఉదయకాలం నుండి బాగా అలసిపోయినాం. Okay, we will wait for some time. సరే, ఇంకా కొంతసేపు వేచిందాం. Suddenly the Lord said. అకస్మాత్తుగా ప్రభు చెప్పినారు. So going to the other side of the lake is the will of God because it has come from the mouth of God. సముద్రం అద్దరికి వెళ్ళడం అనేది అది దేవుని చిత్తం. ఎందుకనగా స్వయముగా తన నోటితో చెప్పిన మాట. Yes, that sailing was his idea. కాబట్టి ప్రయాణం చేయడం అనేది ఆయన ఒక ఆలోచన. In Matthew 8:18, మత్తయి సువార్త 8:18 it is written he commanded them to go to the other అక్కడ side. రాయబడిన మాట అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించను. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, sometimes though you are in the center of the will of God, storms will come. కొన్ని పర్యాయాలు దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నప్పటికీ తుఫానులు ఎదురవుతాయి. But when you are in the will of God, అయితే నీవు దేవుని చిత్తంలో ఉంటే when the storms come, తుఫాన్లు వచ్చినప్పుడు he will see you through, he will take you to the other side. ఆయనే నిన్ను అద్దరికి నడిపిస్తాడు, ఆయన తీసుకొని పోతాడు. Because no storm cannot cross, no storm can cross his will. ఎందుకనగా ఎలాంటి తుఫాన్ అయినా కానీ దేవుని చిత్తాన్ని The అధిగమించిపోలేదు. Lord controls the storm దేవుడే తుఫాను అదుపు and its చేసేవాడు. severity దాని యొక్క తీవ్రతను కూడా, and the results of the storm ఆ తుఫాను యొక్క ఫలితాలు and కూడా, the duration of the storm, ఆ ఎంతసేపు ఉంటుందో ఆ how తుఫాను much కూడా, you can bear. ఎంతవరకు నీవు భరించగలవు. Everything is in the control of, in the loving hands of our సమస్తము Father. కూడా మన తండ్రి యొక్క ప్రేమగల హస్తాల్లో, ఆయన ఆధీనంలో ఉంది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, then what is the necessity to worry? మరి ఇంకా చింత చేసే అవసరం ఏమిటి? Why you are worrying this afternoon? ఈ మధ్యాహ్నకాలం ఎందుకు You are చింతిస్తున్నావు? a child of God. నువ్వు దేవుని బిడ్డవు కదా. No doubt storm is there. ఏ అనుమానం లేదు, తుఫాను ఉంది. Even by being in the will of God, you have to face some storm. దేవుని చిత్తములో ఉండి కూడా తుఫాన్లు ఎదుర్కోవాలి. But అయితే he controls the storm. ఆయనే తుఫాను అదుపు చేసేవాడు. He creates the storm. ఆయన తుఫాను సృష్టిస్తాడు. Sometime to turn ourselves, to turn us unto him. కొన్ని పర్యాయాలు మనల్ని ఆయన వైపుగా త్రిప్పుకోవడానికి. Sometimes what happens? కొన్నిసార్లు ఏం Though we are జరుగుతుంది? the children of God, we will be concentrating on the unwanted things. మనం దేవుని పిల్లలమైంది కూడా అనవసరమైన వాటిపైన మనసు పెడతాం. To turn us towards himself. ఆయన వైపుగా మనల్ని మరల్చుకునే దానికి. Yesterday night I was speaking in Guntur district. నిన్న రాత్రి గుంటూరు జిల్లాలో వాక్యం చెప్తున్నా. I was talking about Naaman. నయమాను గురించి మాట్లాడుతున్నా. Why God, allowed leprosy in the life of Naaman? దేవుడు నయమాను జీవితంలో అసలు కుష్ఠరోగం ఎందుకు రానిచ్చాడు? If that leprosy is not there, will that Naaman ever come to the Lord? ఆ కుష్ఠరోగమే గాని నయమానుకు పట్టక ఉండుంటే దేవుడి దగ్గరకు వచ్చిండేవాడా? Yes, Naaman was running after his name and fame. నయమాను పేరు ప్రఖ్యాతి వెనక ఉన్నాడు. He is the chief of the army there with Syrian king. అక్కడ సిరియా రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు. And he is a mighty man of valor. ఆయన పరాక్రమశాలి. He is a great man, honorable man. ఆయన ఘనత పొందినవాడు. So he is running after temporal things. ఆయన తాత్కాలికమైన వాటి వెనక పరుగులు తీస్తున్నాడు. Many times you and I also, అనేక పర్యాయాలు as నీవు the నేను children కూడా of God, దేవుని పిల్లలముగా not being satisfied with what God has given, we will be running after so many things. దేవుడు మనకి ఇచ్చిన వాటితో తృప్తి చెందక అనవసరమైన వాటి గురించి పరుగులు తీస్తాం. God will say, my son, this is okay for you, don't go further. దేవుడు చెప్తాడు, నా కుమారుడా ఇదిగో ఇది నీకు చాలు, ఇంకా ముందుకు వెళ్ళొద్దు. But by seeing that man and this neighbor, అయితే వాళ్ళని వీళ్ళని చూసి and we will be running. మనం పరిగెడతాం. Then to turn us unto himself, ఇప్పుడు ఆయన వైపుగా మరల్చుకునే దానికి God will put some storm. దేవుడు ఒక తుఫాను పెడతాడు. ఇలా కాకపోతే వీడు వెనక రావడం తెలుసు. ఈ తుఫాను రానియకపోతే వీడు వెనకాలకి రావడం If తెలుసు. that leprosy is not there in the life of Naaman,
Naaman would have never come to the Lord. నయమాను జీవితంలో కుష్ఠరోగమే గాని రాకపోయి ఉంటే ఆ దేవుని యొద్దకు వచ్చేవాడే కాదు. Naaman has to thank the Lord. Lord, I thank you because of the leprosy. ఇప్పుడు నయమాను దేవునికి కృతజ్ఞుడై ఉండాలి. ప్రభువా నువ్వు నాకు ఆ కుష్ఠరోగం తెచ్చినందుకే నీకు వందనాలు. Sometimes it happens like that in our own life. కొన్నిసార్లు మన సొంత You జీవితాల్లో and I are bound to thank the Lord. Lord, I thank you for this storm. If this storm is not there, I would be perishing. నీవు నేను దేవునికి కృతజ్ఞులమై బద్ధులమై ఉండవలసింది. దేవా ఈ తుఫాను గాని నా జీవితంలో నువ్వు రానిగిపోయి ఉంటే ఏనాడో నశించిపోయి ఉండేవాడిని. And finally, చివరిగా who is going to calm the storm? ఈ తుఫానుని నిమ్మళపరిచేది ఎవరు? He is the one who creates the storm. His fingerprints are there in every storm of a believer's life. ఆయనే తుఫాను రాణిస్తాడు, సృష్టిస్తాడు. ప్రతి వ్యక్తి ఎదుర్కొనే, ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనే తుఫానులో ఆయన యొక్క వేలి ముద్రలు ఉన్నాయి. Because without his permission, nothing will happen. ఎందుకనగా ఆయన అనుమతి లేనిదే ఏమి జరగదు. Satan can't touch you without his permission. ఆయన అనుమతి లేకుండా సాతాను కూడా నిన్ను ముట్టలేడు. Yes. Not only that. అంతేకాదు He is the one who controls the storm by his words, by his works, and by his will. ఆ తుఫానుని ఆయనే తన మాట ద్వారా, క్రియల ద్వారా, ఆయన చిత్తం ద్వారా అదుపు చేయగలవాడు. Now, ఇప్పుడు remember who is calming the storm. ఈ తుఫానుని నిమ్మళపరిచేది ఎవరు? It is he only again. ఇక్కడ మళ్ళా చూస్తున్నాం ఆయన మాత్రమే, ఆయనే. They are rowing, they are worrying, they are crying. వారు చూడండి ప్రయాణం చేస్తా ఉన్నారు, వారు చింత చేస్తున్నారు, వారు కేకలు వేస్తున్నారు. But అయితే all these things are of no help. The storm has not come down. ఇవన్నీ ఎంత చేసినా గానీ, ఎన్ని కేకలు వేసినా తుఫాన్ ఆగలే. Till Lord Jesus Christ came. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు, Without Lord Jesus Christ, you may move heaven and earth. Nothing will happen. Remember that. యేసుక్రీస్తు ప్రభువారు లేనిదే భూమి ఆకాశం కదిల్చాలి అనుకున్నా ఏమి కాదు అక్కడ. Yes, you may go to that person, this person. ఆయన దగ్గర ఈయన దగ్గర పరిగెత్తవచ్చు. Only 3 words in English. ఇంగ్లీష్ లో మనం గమనిస్తే 3 పదాలు. Peace, be still. కాబట్టి నిమ్మలించబడునుగా. In Telugu నిమ్మళించుము. తెలుగులో అయితే నిమ్మలించుమను. Yes, same in our lives also. మన జీవితంలో కూడా All you labor and heavy laden, come unto me, I will give you rest. Without me there is no rest. God is telling. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నాకు తప్ప నేను లేనిదే నీకు విశ్రాంతి లేదు. I do not know in this storm for refuge. Where you are running, I do not know. నీవు ఎదుర్కొనే ఈ తుఫానులో ఆశ్రయం కొరకై ఎక్కడ పరుగులు తీస్తున్నావో నాకు తెలియదు. But అయితే from the authority of the word of God, దేవుని వాక్యం యొక్క అధికారం, you are in the storm. నీవు తుఫాన్లో I ఉన్నావు. do not know what is the storm. ఆ తుఫాన్ ఏమిటిదో నాకు Where you తెలియదు. are running, I do not know. ఎటువైపుగాను పరిగెడుతున్నావు But నాకు with the తెలియదు. authority of the word of God, I can tell without Lord Jesus Christ, your crying, your fearing, your running will avail nothing. అయితే దేవుని యొక్క వాక్యం యొక్క అధికారంతో చెప్తున్నాను, నీవు ఎన్ని కేకలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా యేసు ప్రభు లేనిదే నీ తుఫానుకి పరిష్కారం The లేదు. rebuke of Jesus. యేసు ప్రభు వారు గద్దింపు Hey, be still. నీవు మౌనంగా నిమ్మలించుము. What is the response of the storm? ఆ తుఫాను స్పందన ఎలా ఉంది? It is written there. ఇక్కడ రాయబడిన మాట, The wind ceased. గాలి 39. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. 1 second ago, severe storm. Next second, full peace. ఒక్క సెకండ్ కి ముందు చూస్తే తీవ్రమైనటువంటి తుఫాను, ఆ తర్వాత వెంటనే మనం చూస్తున్నాం మిక్కిలి నిమ్మలమైన తుఫాను. It is not no tufanu. అసలు తుఫానే లేదు, మిక్కిలి నిమ్మలిచ్చింది, తుఫాను లేదు ఇంకా. So 1 second ago, very severe storm. There is a danger to their lives. ఒక సెకండ్ కి ముందు తీవ్రమైనటువంటి తుఫాను, వారి ప్రాణాలతో బ్రతుకుతామనేటువంటి ఆశ లేదు అక్కడ. But the next second, ఆ మరుసటి సెకండ్ లోనే hey, what a calmness, what peace. ఎంతటి నిమ్మలైనటువంటిది, ఎంత శాంతియుతమైన Lord పరిస్థితి. Jesus Christ has not reduced the storm in easy monthly installments. యేసుక్రీస్తు ప్రభువారు తుఫానుని సులభ వాయిదాల పద్ధతిలో నిమ్మలపరచలేదు. Just one word. ఒక్క మాట చెప్పినాడు, Be still. నిమ్మలించుము అన్న, నిశ్శబ్దమై ఊరకుండు. Lord is a Lord who gives peace to you in the midst of storm. మన దేవుడు తుఫానుల మధ్య నీకు నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. Sometimes he may not change the circumstances, కొన్ని పర్యాయాలు పరిస్థితులు మార్చకపోవచ్చు, but he will change you. కానీ నిన్ను He మారుస్తాడు, will increase your faith. నీ విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు. Apostle Paul prayed. అపోస్తలుడైన పౌలు ప్రార్థన Who is చేశాడు. greater than Apostle Paul? అపోస్తలుడైన పౌలు గాన గొప్పవాళ్ళు ఎవరు? Oh Lord, I am suffering from pain. ప్రభువా నాకు నొప్పింది బాగా. What God said? దేవుడు I ఏమన్నాడు? will not take away that storm from your life. నీ జీవితంలో ఉన్న ఆ తుఫాన్ నేను తీయను, Yet I will give you peace. I will give my grace. కానీ నీకు నిమ్మలపరుస్తాను, నా కృపనిస్తాను. Yes, his rebuke, the response of the storm, it was still. ఆయన గద్దించగానే తుఫాను స్పందన ఏమిటిది? అది మిక్కిలి నిమ్మలమైన. And thirdly,
మూడవది What a relief. చూడండి ఎంతటి ఉపశమనం కదా, Yes, what an amazement. చూడండి ఎంతటి ఆశ్చర్యపరిచే మాట. No danger. ప్రమాదమే లేదు, ఇంకా All the threat is gone. పోయింది. ఆ బెదిరింపు ముప్పు అంతా పోయింది. The hearts are peaceful. చూడండి ఇప్పుడు వారి హృదయాలు ఎంతో శాంతియుతంగా Oh, ఉన్నాయి. they started worshipping the Lord. వారు ప్రభువుని ఆరాధన చేయడం మొదలుపెట్టారు. To increase your faith. నీ విశ్వాసాన్ని వృద్ధి చేయడం, To make you a strong worshipper. నిన్ను ఒక బలమైన ఆరాధికుడుగా మార్చడానికి. Maybe God may be allowing the storm. బహుశా దేవుడు నీ జీవితంలో తుఫాను అనుమతిస్తున్నాడేమో. Don't look here and there. అటు ఇటు చూడకు, Look unto Him. ఆయన వైపు చూడు. Look unto Him this ఈ afternoon. మధ్యాహ్నం ఆయన వైపే చూడు. Whatever may be the storm in your నీ life. జీవితంలోని తుఫాను ఏదైనా కావచ్చు. No storm can cross the word of Lord Jesus. ఎటువంటి తుఫాను కూడా యేసు ప్రభువు వారి మాటను దాటలేదు. Have the fear of verse 41. Don't have the fear of verse 40. 41వ వచనంలోని భయాన్ని కలిగి ఉండు. 40వ వచనంలోని భయం నీకు ఉండదు. Fear God. Don't fear the storm. దేవునికి భయపడు, తుఫానికి కాదు భయపడేది. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The results will be awesome and worship will be the result. ఆ ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. దాని ఫలితం ఆరాధన వస్తుంది. Storms stops to frighten you. కాబట్టి ఈ తుఫానులు ఇక నీవు భయపడే పరిస్థితి నుండి నేను ఆపివేస్తాను. Today I do not know your storm, brothers and sisters. సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ తుఫాన్లు ఏమిటో I నాకు am also తెలియదు. having storms in my life. నా జీవితంలో నాకు తుఫాన్లు But ఉన్నాయి. always I will be smiling. కానీ ఎప్పుడు నవ్వుతానే ఉంటా. Always I will be smiling. ఎల్లప్పుడూ నవ్వుతానే ఉంటా. Why? ఎందుకు? Just because I will be looking unto the Lord. ఎందుకంటే నేను ఊరికి ఆయన వైపే చూస్తాను కదా. No believer in this world is without a storm. Remember that. ఈ ప్రపంచంలో ఏ విశ్వాసి కూడా తుఫాను లేని విశ్వాసులు అంటూ లేరు. Whether the storm may be in the form of disease or disappointment. ఆ తుఫాను అనారోగ్య రూపంలోనే కావచ్చు, లేక నిరుత్సాహ రూపంలో It may రావచ్చు, be a discouragement or a difficult situation in your life. నిరాశ కావచ్చు, నిస్పృహ కావచ్చు, Or maybe some death in your family. It is like a storm. లేదా నీ కుటుంబంలో ఒక మరణం తుఫాను రూపంలో రావచ్చు. They are all nothing compared to the power of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తితో పోల్చుకుంటే ఇవి ఎన్నదగినవి కావు. The power, the person, the plan, the purpose of Lord Jesus Christ is far above these storms. కాబట్టి ఈ తుఫాను ఉద్దేశం, యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం, ఆయన శక్తి, ఆయన యొక్క సంకల్పం ఇవన్నీ కూడా తుఫానుకి ఎంతో అధిగమించున్నాయి. If your God is big, నీ దేవుడు పెద్దవాడైతే problem looks small. నీ సమస్యలు చిన్నగా కనిపిస్తాయి. When our God is mighty, మన దేవుడు బలమైన వాడైతే the storms seems weak. తుఫాన్లు బలహీనమైనవిగా ఉంటాయి. Don't get discouraged this ఈ afternoon. మధ్యాహ్న కాలం నిరుత్సాహపడకు. You have not got a seat in the college. కాలేజీలో సీట్ It is రాలేదేమో, looking like a storm. అది తుఫాన్ లాంటిది. Everybody is getting a job, you are not getting job. అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, నీకు రాలేదేమో. All others are healed, you are not getting healed. అందరూ బాగైపోయినారు, రోగం బాగైంది, కానీ నీ రోగం అట్లాగే ఉంది. Yes, you are in problem. నువ్వు సమస్యలో This ఉన్నావు. afternoon God is telling, ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీతో look చెప్తున్నాడు, unto Him. ఆయన వైపు చూడు. Don't look unto the storm. తుఫాను వైపు చూడు. Have the fear of verse 41, not verse 40. 41వ వచనంలోని భయాన్ని కలిగి ఉండు. 40వ వచనంలో భయం కాదు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.